नहीं करे हम लोग के ऊपर से। పెద్దపల్లి జిల్లాలో ఇల్లీగల్ శాండ్ ట్రాన్స్పోర్ట్ యథేచ్ఛగా కొనసాగుతోంది. అధికారులు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా అక్రమ ఇసుక రవాణా మాత్రం ఆగటం లేదు. సుల్తానాబాద్ మానేరు వాగు నుంచి ఇసుక తరలిపోతుంది. తాజాగా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 2 లారీలు, ఒక జేసీబీని పోలీసులు పట్టుకున్నారు. 3 రోజుల క్రితం అదే స్థలం నుంచి ఇసుక తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు. 3 రోజుల్లోనే అదే వ్యాపారికి చెందిన పలు వాహనాలను పట్టుకుని సీజ్ చేశారు. అయినప్పటికీ యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా పాల్పడటం స్థానికంగా చర్చనీయాంశమవుతోంది. ఇక మండలానికి చెందిన కొంతమంది వ్యాపారులు మానేరు వాగు నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నారు. ట్రాక్టర్తో స్టాక్ పాయింట్కు ఇసుకను తరలించి అక్కడి నుంచి అధిక మొత్తానికి హైదరాబాద్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. నిలువ చేసిన ఇసుకను రాత్రి వేళ అక్రమంగా లారీలో లోడ్ చేసి హైదరాబాద్కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అక్రమ ఇసుక రవాణా నిలిపివేస్తామని ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే విజయరమణారావు ఇచ్చిన హామీలు నెరవేరటం లేదని ప్రజలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. సిద్దిపేట జిల్లాలో ఎక్కడో ఓ చోట